హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో పెసరపప్పుతో టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. టీ టైంలో తినడానికి ఇది పర్ఫెక్ట్ స్నాక్ అండి. అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజులైనా పాడవకుండా చాలా ఫ్రెష్ గా అయితే ఉంటాయండి. చూడండి, ఒకటి బ్రేక్ చేసి అయితే చూపిస్తున్నాను. ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా. ఇక లేట్ చేయకుండా టేస్టీ స్నాక్ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా 4-5 గంటల పాటు నానబెట్టుకున్న పెసరపప్పునైతే తీసుకోండి. ఇక్కడ నేను ఈ కప్పుతో 1 కప్పు వరకు పెసరపప్పునైతే తీసుకున్నాను. పెసరపప్పుని చక్కగా నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కొద్దిగా అయితే వేసేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాక ఇందులోకి 1/2 కప్పు వరకు సూజీ రవ్వనైతే వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. అలాగే నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ వరకు కారం పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత 2 లేదా 3 స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వాము అండ్ 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసమని 1/2 టీ స్పూన్ వరకు ఇంగువనైతే వేసుకోండి. అండ్ చివరిగా 2 టీ స్పూన్ వరకు నెయ్యి లేదా బటర్ని అయితే వేసేసుకోండి. ఇలా అన్ని స్పైసెస్ ని వేసేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పిండిని యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. పిండిని ఒకేసారి కాకుండా కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోండి. ఇక్కడ నేను మైదా పిండి వేసి అయితే చేస్తున్నానండి. ఒకవేళ మీకు మైదా పిండితో చేసుకోవడం ఇష్టం లేకపోతే గోధుమ పిండితోటైనా చక్కగా చేసుకోవచ్చు. పిండి వేసి కలిపేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ లాంటివి ఏమి వేయకుండానే ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి పిండిని. చూడండి, ఈ విధంగా పిండిని చక్కగా కలిపేసుకున్నాక దీనైతే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని అయితే వేసుకోండి. అలాగే సేమ్ క్వాంటిటీలో ఆయిల్ వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా అయితే కలిపి పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి పైన ఉన్న బౌల్ని తీసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. పిండిని ఇలా చక్కగా బాగా కలుపుకున్నాక చేతి నిండా పిండిని తీసుకొని ఇలా పెద్ద సైజు ముద్దలా అయితే చేసేసుకోవాలండి. మిగిలిన పిండి ఆరకుండా ఉండేందుకు బౌల్తో కవర్ చేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్లోర్ పైన కొద్దిగా పొడి పిండిని చల్లేసుకున్నాక ఇలా చపాతీ రోలర్ ని తీసుకొని వీలైనంత పల్చని చపాతీలా అయితే చేసుకోవాలండి. చపాతీ ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో అంతవరకు అయితే చక్కగా పల్చగా అయితే ఒత్తుకోండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా అయితే ఇంత పల్చగా అయితే ఒత్తుకోవాలి. ఇలా పల్చని చపాతీలా చేసుకున్నాక మనం ముందుగా ఆయిల్లో కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకొని ఇలా చేత్తో చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చపాతీ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయితే చక్కగా రోల్ చేసుకోవాలి. మధ్యలో ఎక్కడ గ్యాప్స్ లేకుండా అయితే టైట్ గా అయితే రోల్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా టైట్ గా రోల్ చేసుకున్నాక ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే మధ్యలో సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్నాక ఒక్కొక్కటి తీసుకొని చపాతీ రోలర్ తో ఇలా లైట్ గా ఒత్తుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా లైట్ గా ఒత్తుకోండి. చూడండి, ఈ విధంగా అయితే అన్నిటినీ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఒకేసారి చేసేసుకున్నాక ఇవి ఆరకుండా ఉండేందుకు క్లాత్ తో కవర్ చేసేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మాత్రం ఖచ్చితంగా మీడియం హీట్ ఉండేలా అయితే చూసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక పెసరపప్పు నమ్కిన్స్ ని ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలండి. వీటిని మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా వేసి ఫ్రై చేసుకోండి. ఓన్లీ మీడియం ఫ్లేమ్ లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపటి తర్వాత అన్ని పైకి వచ్చాక వీటిని ఇంకో వైపు తిప్పి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. కాబట్టి కొంచెం నిదానంగా అయితే ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. ఇంకో టిప్పు వేసేటప్పుడు 1 నిమిషం పాటు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ మళ్ళీ మీడియం హీట్ కి వచ్చినాక మిగిలిన వాటిని వేసి ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా అన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే మూంగ్ దాల్ నమ్కిన్స్ అయితే చక్కగా రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.